హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా గవర్నమెంట్ మింట్ వారు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ కూర్చు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ జాబ్స్ అండి. ఈ పొజిషన్స్ వచ్చేసి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ అనేది ఉన్నాయి. ఐటీఐ, డిగ్రీ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, నెగిటివ్ మార్కింగ్ కూడా ఎగ్జామ్లో లేదు. స్టార్టింగ్ జీతం వచ్చేసి 77,000 వరకు ఉంటుంది. అది కూడా పోస్టును బట్టేసి. ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూస్తాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జాబ్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరైతే అప్లై చేస్తున్నారో. ఇక ముందుగా మనం నోటిఫికేషన్ సంబంధించినటువంటి హైలైట్స్ చూసుకుంటే ఈ పొజిషన్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది చూసుకుంటే ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా మరియు బీటెక్ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జీతం ఎంతవరకు ఉంటుందంటే నెలకు 18,718 నుంచి 95,910 వరకు ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ కలుపుకొని. సెలక్షన్ ఎలా ఉంటుందంటే కేవలం ఆన్లైన్ పరీక్ష మాత్రమే కండక్ట్ చేస్తారు. అది కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం లేదు. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే మన హైదరాబాద్, ముంబై, కోల్కతా మరియు ఢిల్లీ, నోయిడాలో ఈ పొజిషన్ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఫిలప్ చేస్తారు. ఇక సంస్థ వివరాలు చూసుకుంటే మనము ఆర్గనైజేషన్ వచ్చేసి ఇండియా గవర్నమెంట్ మింట్. ఇండియా గవర్నమెంట్ మింట్ అంటే ఏవైతే మన నోట్లు కానివ్వండి లేదా కాయిన్స్ని ముద్రించేటటువంటి సంస్థ అండి. డిపార్ట్మెంట్ వచ్చేసి సెక్యూరిటీ, ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. జాబ్ టైప్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. ఇది మినీరత్న కేటగిరీకి సంబంధించినటువంటి సిపిఎస్సి ఆర్గనైజేషన్. మొత్తం ఖాళీలు చూసుకుంటే 94 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో సూపర్వైజర్కి వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ అండ్ టైపిస్టులకు సంబంధించి 14 పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్లు అండ్ ఇతరులకు సంబంధించిన పొజిషన్స్ చూసుకుంటే 72 పొజిషన్స్ అనేది ఉన్నాయి. క్లియర్గా వారు నోటిఫికేషన్లో డీటెయిల్స్ ఇచ్చారు. ఏ పొజిషన్స్కి ఏ కేటగిరీ ప్రకారంగా వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇక శాలరీ వివరాలు చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్స్ కింద W1 లెవెల్ కింద 18,780 నుంచి 67,390 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఎన్గ్రావర్, అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ వారికి B4 అండ్ B3 లెవెల్ కింద 21,540 నుంచి 85,570 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. సూపర్వైజర్స్కి వచ్చేసి S1 లెవెల్ కింద 27,600 నుంచి 95,910 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాల్సింది ఈ పొజిషన్స్కి అప్లై చేసుకున్న వారికి జూనియర్ టెక్నీషియన్స్ కింద సంబంధిత ట్రేడ్లో ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికేట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ మొదలైనటువంటి సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. అసిస్టెంట్స్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్స్ వారికి ఏదైనా డిగ్రీ, గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. ప్లస్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 40 words per minute ఇంగ్లీష్లో ఉండాలి. ప్లస్ 30 words per minute హిందీలో ఉండాలి. లేదంటే ల్యాబ్ అసిస్టెంట్ కింద చూసుకుంటే బీఎస్సీ కెమిస్ట్రీ అనేది కంపల్సరీగా ఉండాలి. సూపర్వైజర్ జాబ్స్కి వచ్చేసి సంబంధిత బ్రాంచ్లో డిప్లొమా లేదా బీటెక్, బీఈ, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, కెమికల్ పొజిషన్స్లో బ్రాంచెస్లలో అర్హత ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్స్కి వచ్చేసి 18 to 25 years, మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 25 years వరకు ఉంటుంది. అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఎన్గ్రావర్ వారికి 18 to 28 years అండి. సూపర్వైజర్ వచ్చేసి 18 to 30 years. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 years అనేది వారు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. ఎటువంటి అనుభవం అవసరం లేదు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి. నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే వెంటనే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నవారో, క్వాలిఫికేషన్స్ ఉన్నవారో వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ కూడా. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్లో రాత పరీక్ష ఉంటుంది. టైపింగ్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. కేవలం అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్టులకు మాత్రమే ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతున్న టైంలో మన దగ్గర అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఈ పొజిషన్స్కి ఎటువంటి ఇంటర్వ్యూ లేదండి. మెరిట్ ద్వారానే సెలక్షన్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 1,000 రూపీస్ ఉంటుంది. అది కూడా నాన్ రిఫండబుల్. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి 200 రూపీస్ ఉంటుంది.
జాబ్ లొకేషన్ అనేది చూసుకుంటే ఎంపికైన అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న 4 యూనిట్లలో పోస్టింగ్ ఉంటుంది. ఒకటి హైదరాబాద్ మన తెలంగాణలో ఉంది. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ ద తెలుగు స్టేట్స్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ దీస్ పొజిషన్స్. ముంబై మహారాష్ట్ర, కోల్కతా పశ్చిమ బెంగాల్ అండ్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఈ ఆఫీసెస్లో ఈ పొజిషన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది ఆల్ ఇండియా జాబ్స్ కాబట్టి భవిష్యత్తులో బదిలీ ట్రాన్స్ఫర్స్ అనేది చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే సూపర్వైజర్స్ అండ్ టెక్నీషియన్స్ సంబంధించి చూసుకుంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కింద డివైడ్ చేశారు. పార్ట్ 1లో వచ్చేసి జనరల్ అర్థమెటిక్, లాజిక్, రీజనింగ్ అనేది ఉంటుంది. పార్ట్ 2లో టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సిలబస్ ఉంటుంది. అసిస్టెంట్స్ అండ్ టైపిస్ట్కి సంబంధించి చూసుకుంటే జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఎగ్జామ్ చూసుకుంటే డ్యూరేషన్గా 120 మినిట్స్ అంటే దాదాపుగా 2 hours అనేది ఉంటుంది. టోటల్ మార్క్స్ 150 మార్క్స్ ఉంటుంది. టెక్నీషియన్స్కి వచ్చేసి 120 మార్క్స్ సంబంధించినటువంటి పేపర్ అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. దెర్ ఈస్ ఎ నో నెగిటివ్ మార్కింగ్. సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్, బొడమస్, పర్సంటేజెస్, టైం వర్క్ సంబంధించినటువంటి సిలబస్ మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. లాజికల్ రీజనింగ్ వచ్చేసి కోడింగ్, డీకోడింగ్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించినటువంటి సిలబస్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ చూసుకుంటే ఫర్ అసిస్టెంట్స్కి వచ్చేసి కరెంట్ అఫైర్స్, గ్రామర్, వొకాబులరీ అనేది ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్ట్స్ కింద ట్రేడ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఐటీఐ, డిప్లొమా, బీటెక్ రోల్స్ సంబంధించి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది లింక్ ఇచ్చారు. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్పై ట్యాబ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సంతకం మరియు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేసి తర్వాత ఫైనల్గా సబ్మిషన్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత రెఫరెన్స్ నెంబర్స్ ఏవైతే వస్తాయో దాన్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగానే కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. సొంత ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఎటువంటి కమ్యూనికేషన్ అయినా మొబైల్ నెంబర్కు ఈమెయిల్ ఐడికే వస్తుంది కాబట్టి మీరు కరెక్ట్ ఈమెయిల్ ఐడిను మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ బిజీగా ఉంటుంది కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్న వారందరూ కూడా అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే లాస్ట్ డేట్ అప్లై చేసి 27th April 2026 వరకు ఉంది. ప్రారంభమైంది 28th March 2026 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది వారికి కూడా అప్లై చేసుకోవడానికి మీరు ఈ లింక్ని వారికి తోటి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ subscribe to my channel and all the job aspirants. Thank you once again.